హాయ్ అండి. చేత్తో చేసే పని లేకుండా జిడ్డు అనేది అంటుకోకుండా ఈజీగా వెన్నలోంచి నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మనం పాలమీగడను రెడీ చేసుకుంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుని అది తీసుకుని ఇలాగ ఒకసారి మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. ఇందులోకి కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ అనేది ఎక్కువసేపు తిప్పకుండా పలసిచ్చుకుంటూ ఆగాగి రన్ చేయాలన్నమాట. అప్పుడైతే మనకి వెన్న రెడీ అయిపోతుంది. కొంచెం వాటర్ వేసుకోవచ్చు అవసరమైతే. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వడపోసుకుందాము. ఒక గిన్నె తీసుకుని అందులోకి వడపోసేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం చెయ్యి పెట్టే పని ఏం లేదండి, స్పూన్తో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా తీసిన వాటర్ ఉంది కదా, ఈ వాటర్ తోటి మనం మెంతట్లు వేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలో. ఆ మజ్జిగ అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇలా 2-3 సార్లు నీళ్ళు అనేది వేసేస్తే పైన మేగడికి వండుకున్నదంతా కూడా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు నెయ్యి ఈజీగా తయారైపోతుంది. ఈ గిన్నె అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కడాయిలోకి మనం రెడీ చేసుకున్న వెన్న వేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవడమే. ఒక 10-15 నిమిషాల్లో మంచి కమ్మటి నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. హోమ్ మేడ్ నెయ్యి అంటే ఎంత కమ్మగా ఉంటుందో, గుమగుమలాడుతూ ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. మీకైతే నచ్చిందే అని అనుకుంటున్నాను నేను చూపించిన విధానం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. నెయ్యి రెడీ అయిపోయింది. ఇలా పైకి పొంగినప్పుడు ఏం చేయాలంటే చిన్న చిట్కా ఉందన్నమాట. చల్లటి నీళ్ళు ఒకసారి అలా కొద్దిగా చల్లుకోవాలి, అంతేనండి, కిందకి వెళ్ళిపోతుంది. చూసారు కదా, నెయ్యి అయితే రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో కానీ లేదంటే మామూలుగా బౌల్లో కానీ వేసేసుకోవడమే. చూసారు కదా, టేస్టీగా మంచి ఫ్లేవర్ తోటి కమ్మటి నెయ్యి అయితే రెడీ అయిపోయింది. నచ్చితే మరి లైక్ చేయండి. థ్యాంక్ యూ.